సో దట్ ఈస్ వన్ థింగ్ వీ షుడ్ నాట్ బి యూజింగ్. సో ఈ కమింగ్ టు ద మెన్స్ట్రువల్ హెల్త్ అనుకోగానే ఈ రోజుల్లో చాలా కామన్గా ప్రతి ఒక్క పేరెంట్ యాజ్ అ గర్ల్ పేరెంట్గా మదర్గా ఉన్న ఫస్ట్ భయం ఏంటంటే ఇట్స్ ప్రీ ప్యూబర్టీ. అంటే ఇట్స్ లైక్ వెరీ ఎర్లీ ప్యూబర్టీ, ఇట్స్ నాట్ లైక్ ప్యూబర్టీ, ఎర్లీ ప్యూబర్టీ. ఎర్లీ ప్యూబర్టీ దట్ టు 8 to 10 years old. ఇట్స్ లైక్ చాలా అది ఇప్పుడు కిడ్స్లో చూస్తున్నాం మనం, చాలా నార్మల్ కూడా అయిపోతుంది. We talk about that specially. Yes, because nowadays we are seeing many patients like that, and many kids like that, very 9 years ki, like 8.5, 9 years, before 10 years, and down the lane, okay, 15 years back, that was not there. That was not the scenario. So appudu we had like 12 years, 14 years, 16 years. Once they entered their teenage, they were landing up in menarche. Ippudu ala kaakokunda like 9 years ke they are landing up in menarche. I mean, where that age they don't know, like, you know, what is menstruation, what things have to be done. Correct. You know, every cycle you will get this, every cycle we have to deal with this ani teliyani age lo they are getting it. A reason vachesi the lifestyle ani cheppochu, because chaala varaku this early menarche I am not seeing in ఎవరంటారు విలేజెస్ లో ఉండే వాళ్ళలో ఐఎమ్ నాట్ సీయింగ్ దిస్, బికాస్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దిస్ జంక్ వరల్డ్. జంక్ కానీ లేకపోతే దే స్టిల్ యూజ్ దోస్ యునో దట్స్ స్టీల్ బాక్సెస్, ద ఓల్డ్ ట్రెడిషన్స్, ద ఓల్డ్ కైండ్ ఆఫ్ ఫుడ్ అదే వాడతారు ఇంకా కూడా. ఇప్పుడు మన జనరేషన్ అంటే మన ఇక్కడ సిటీలో ఈ వాతావరణానికి అలవాటు పడ్డారు ఏంటి అంటే మోస్ట్లీ దే యూస్ ప్లాస్టిక్. ఎగ్జాక్ట్లీ, మోస్ట్ ఆఫ్ దెమ్ యూస్ ప్లాస్టిక్. అన్నిటికీ ప్లాస్టికే వాడతారు. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ దే ఆర్ ఎక్స్పోజ్ టు దిస్ జంక్ వేర్ మోస్ట్ ఆఫ్ ద ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటాం మనము. అంటే మన ఎండోక్రైన్ హార్మోన్స్ ని a child is getting her first period అంటే she is starting her estrogen. అంటే తనకు అక్కడి నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎవ్రీ సైకిల్లో ఇట్ ఈస్ ఆల్టరింగ్. అది ఎర్లీ స్టేజ్ లో వస్తుంది అని అంటే మనకి ఈస్ట్రోజన్ ని డిపిక్ట్ చేసే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ చాలా ఉన్నాయి. సో అండ్ ఐ మీన్ మనం తినే ఫుడ్ లో కానీ ఆ ప్లాస్టిక్ లో కానీ దే ఆర్ కాల్డ్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్. అంటే మన హార్మోన్ బ్యాలెన్స్ ని దే ఇర్రెగ్యులరైజ్ ఇట్. సో అలాంటివి వీఆర్ సీయింగ్ మోస్ట్లీ ఇన్ దిస్ సిటీ కల్చర్ వరల్డ్ లో చూస్తున్నాం, బికాస్ దే ఆర్ వెరీ ఆఫన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ దే ఆర్ ఆఫన్ ఎక్స్పోజ్ టు దిస్ చాక్లెట్స్, మెనీ లైక్ చిప్స్ కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ కానీ మోస్ట్ ఆఫ్ ద జంక్ ఫుడ్ కానీ. సో ఆల్ దట్ చాలా యంగ్ ఏజ్ నుంచి దే ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ కాబట్టి ఐ వుడ్ సే దట్ ఈస్ ప్లేసింగ్ అ మేజర్ రోల్.